అందరికీ నమస్కారం. అమెరికాలో అదానీ సంస్థకు సంబంధించిన ఒక వ్యవహారం మీద ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ అయింది, లాడ్జ్ అయింది. తర్వాత దాని మీద విచారణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలిస్తుంది. తర్వాత ఈ అదానీ డీల్ గురించి, వ్యవహారం గురించి నేషనల్ పత్రికలు కూడా కంటిన్యూగా వార్తలు ప్రసారాలు చేస్తున్నాయి. అందులో నేషనల్ పత్రికల్లో ఒకటైన టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక ఆర్టికల్ రాసింది. ఒక ఆర్టికల్ ఏం రాసిందంటే, నాయుడు గవర్నమెంట్ వాంట్స్ పవర్ ప్లాంట్ ఇన్ ఆంధ్ర టు కీప్ డీల్ విత్ ద సెకీ అలైవ్. అంటే సెకీ ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రాశారు. దాని లోపల ఏముందంటే, ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్క్రాపింగ్ ద డీల్ గివెన్ ద లీగల్ కాంప్లికేషన్ ఇన్వాల్వ్డ్. అంటే దాన్ని రద్దు చేయాలంటే, స్క్రాపింగ్ అంటే రద్దు చేయాలనే ఉద్దేశం అయితే లేనట్టు కనపడుతుంది. తర్వాత ఇట్ వాజ్ నెగోషియేటింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ అప్ ద సోలార్ ప్లాంట్ ఇన్ ఆంధ్ర ఇన్స్టెడ్ ఆఫ్ అనదర్ స్టేట్. దిస్ వుడ్ బి సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఇఫ్ ద పవర్ వాజ్ అవైలబుల్ విత్ ద మినిమల్ ట్రాన్స్మిషన్ కాస్ట్ రూపీస్ 2.49 per unit వాజ్ రీజనబుల్ సెడ్ సీనియర్ మినిస్టర్. ఒక సీనియర్ మినిస్టర్ ఏం చెప్పారంటే, ఇది 2.49 పైసా పర్ యూనిట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పి ఆయన కితాబిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ చెప్పారు. మంచి డీలే జరిగింది అని చెప్పి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా పత్రికలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఉండేది హైదరాబాద్లో, కానీ ఎల్లో మీడియా పత్రికలు గత వారం నుంచి ఏం ప్రసారం చేస్తున్నాయి, రాష్ట్రాన్ని ఎట్లా డీఫేమ్ చేస్తున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరిని బూచిగా చూపిస్తూ రాష్ట్రాన్ని ఎంత డీఫేమ్ చేస్తున్నారంటే, ₹2.49 ఒప్పందం జరిగాయి, దాంట్లో 1750 కోట్లు లంచాలు ఇచ్చారు అని చెప్పి ఒకటి మొన్నటి వరకు. మళ్ళీ తర్వాత అది ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ రిప్లై ఇచ్చింది కదా, ఇది కేంద్ర ప్రభుత్వం సెకీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, అదానికి మాకు అసలు ఇటు ఈ ఒప్పందంలో ఎక్కడా లేదు కదా, ఎందుకు అదానిని జగన్మోహన్ రెడ్డి గారిని వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే, వీళ్ళ పత్రికలు వారం నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే డైరెక్ట్ అదాని ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇంకా మధ్యలో ఎవరు లేరు. సెకీ అనేది ఒక సంస్థ ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది, దానికి చైర్మన్, బోర్డు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, తర్వాత సెంట్రల్ ఎనర్జీ మినిస్టర్ ఉంటారు, వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎనర్జీ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక మంత్రి ఉంటాడు, దానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి అదాని, జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఫోటోలు పెట్టడము, ₹2.49 పర్ యూనిట్కి 1750 కోట్ల లంచం అనేది మొన్నటి వరకు ప్రసారం. సరే, ₹2.49కి 1750 కోట్లు అయితే, అంతకుముందు కొద్ది రోజుల ముందే చంద్రబాబు గారు ₹4.49 కొద్దిగా, అంతకుముందు కొంచెం ముందుకు పోతే ₹6.99 కొన్నారు. ఇప్పుడు ₹2.49కి 1750 అంటే అప్పుడు ₹4.99కి చంద్రబాబుకి ఎన్ని వేల కోట్లు వచ్చాయి. తర్వాత ₹6.99 హైయెస్ట్ ప్రైస్, దేశంలోనే హైయెస్ట్ ప్రైస్ ₹6.99. అప్పటికి చంద్రబాబు గారికి, అప్పుడు టీడీపీ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు వచ్చి ఉంటాయి. సో అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎల్లో మీడియా, ఇప్పుడు వీళ్ళకేందంటే ఒక చిన్న పాయింట్ దొరికిందంటే చాలు, దానికి సంబంధం లేకున్నా చాలు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్ని కథలు, ఎన్ని ట్విస్టులు ఉంటాయి తెలిసే, త్రివిక్రమ్ కంటే ఎక్కువ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇరికేయాల. ఆడ ఇరికించడానికి స్కోపే లేదు, కానీ వీళ్ళు ఎల్లో మీడియా ఆ స్పేస్ తీసుకుంటారు. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఆ స్పేస్ లేదురా బాబు అంటే స్పేస్ తీసుకుంటారు. అక్కడ డీల్ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి. అదాని తెచ్చి ఇరికిస్తున్నాడు. అదాని ఒప్పందం లేదు, అదేదో 1750 కోట్లు వాళ్ళు బాత్రూంలో, రాధాకృష్ణ ఈనాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూంలో కూర్చొని చూసినట్టుంది. 1750 కోట్లు వాళ్ళు ఇచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు ఆ పత్రికల్లో ఉన్నాయి. ఆ డీలే అసలు అదానికి సంబంధం లేదు. అతనికి ఏదో అమెరికాలో ఏదో జరిగింది, అది విచారణ జరుగుతుంది, అది కూడా కరెక్టో కాదు అనేది వాళ్ళు చూసుకుంటారు. ఆ గ్రూపు న్యాయవాదులు ఉంటారు, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అసలు సంబంధమే లేని దాన్ని తెచ్చి దీనికి పెట్టి అంతర్జాతీయమైన డీఫేమ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రేపు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇంకొక అడుగు ముందేసి ఇదే ₹49 యూనిట్ని ఒక 30 ఏళ్ళకి లెక్కాచారం వేసి 1,00,000 కోట్లని ఒకరు, 2,00,000 కోట్లు ఒకరు, ఎవరు ఈనాడు, ఆంధ్రజ్యోతి 2,00,000 కోట్లు జనాల మీద భారాలు వేస్తున్నారు. 2,00,000 కోట్లు భారాలు అయినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ సైలెంట్గానే ఉన్నారు కదా. వాళ్ళు దీన్ని ఆచిచూచి మాట్లాడుతున్నారు కదా, అసలు జరిగిందా లేదా అనేది. మీకు ఎందుకంత తుత్తరా?
ప్రజల సమస్యలు అసలు పత్రికల పని ఏంటి? విషయం తెలుసుకొని నిజాలు రాయాలి. ఏది నిజాలు, ఏది అసత్యాలు, ఏది అబద్ధాలు ఇవి తెలుసుకొని రాయాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కంటే వీళ్ళకి ఎక్కువ ఆతృత ఉంది. ఎట్లు తిరిగి జగన్ ఏడో చోట ఇరికియాలా ఆడ అని చెప్పి. అది లేదు స్వామి, అదానికి సంబంధం లేదు అంటే కానీ ఇలా జగన్మోహన్ రెడ్డిని ఇరికియాల్సిందే. రోజు ఇదే కథనం, వారం నుంచి ప్రజల సమస్యలు ఏమి లేవు. ఓ పక్క ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు అల్లాడుతున్నారు. వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. తర్వాత మహిళలు అల్లాడుతున్నారు. 104, 108 రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. ఇవన్నీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి అవసరంలా. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి ఇరికియాలి. దీంట్లో ఆ ఛాన్స్ లేదురా, అవకాశమే లేదురా అంటే నేను మీకు ఇస్తాం, మేము ప్రజలకు విషయం ఎక్కిస్తాము, అది ఉన్నా లేకున్నా తర్వాత చూద్దాం. ముందైతే జగన్మోహన్ రెడ్డి మీద విషయం ఎక్కాల, ప్రజలకు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి లంచాలు అంత గతంలో కూడా అట్లే డిఫేమ్ చేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ఏకంగా రాష్ట్రాన్నే డిఫేమ్ చేస్తున్నారు. అది వీళ్ళకి తెలియట్లే ఈనాడు అందరూ. అందుకోసం ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఏమంటారంటే ఎల్లో మీడియా అనేది ఊరికే అన్నారు, రోత పత్రికలు అనేది ఊరికే అన్నారు. ఇప్పుడు నిజాలు తెలుసుకోవాలి, ప్రజలకు నిజాలు చెప్పాలి. మీరే కట్టుకథలు అల్లి ప్రజలకు అబద్ధాలు చెప్తే, ప్రజలు బ్లైండ్గా నమ్మేస్తే ఎంత దుష్ప్రమాణాలు జరుగుతాయి. అట్లే కదా జగన్మోహన్ రెడ్డి గారిని దింపింది అధికారంలో నుంచి.